తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్య నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ओम प्रभवे नमः ओम शेषाद्रव्याय नमः ओम देवाय नमः ओम केशवाय नमः ओम रसूदनाय नमः ओम मृदाय नमः ओम श्रीवचोक्षसे नमः ओम सर्वेशाय नमः ओम गोपालाय नमः ओम पुरुषोत्तमाय नमः ओम गोपीशाय नमः ओम सुधाधनवे नमः ओम यादवेन्द्राय नमः ओम नित्यमलगपतये नमः ओम सुरपतये नमः ओम निर्मलाय नमः ओम विनाश्रयाय नमः ओम निर्विकल्पाय नमः ओम निष्कलंकाय नमः ओम निरंतकाय नमः ओम निरंजनाय नमः ओम निर्गुणाय नमः ओम गदाधराय नमः ओम అదుగోనయ్య రమణీలలామ నవలావణ్య సీమ నరాపుత్రి సుమగాత్రి అడయాడి రాగ రామ కనవేణిరా శ్రీ రఘురామ కనవేణిరా రామ కనవేణిరా. గుంటూరు వైసీపీ కార్యాలయంలో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ చంద్రబాబుది సుపరిపాలన కాదని దగా మోసపూరిత పాలనని విమర్శించారు. ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలుపరిచినప్పుడే అది సుపరిపాలన అవుతుందని సూచించారు. మంచి సుపరిపాలనని ఈ సంవత్సరం పాటు మేము ప్రజలకు అందించాము అని చెప్పి సుపరిపాలనకు తొలి అడుగు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపట్టింది. దానిలో భాగంగా శాసనసభ్యులు వారి రాజకీయ ప్రతినిధులు వెళుతున్నారు అంటున్నారు. మరి ఎంతవరకు వెళ్తున్నారో నాకైతే తెలియదు. కానీ మనం ఇక్కడ ప్రశ్న ఏమిటంటే సంవత్సరం పాటు వారి పరిపాలన సాగిన మాట వాస్తవం. అది సుపరిపాలన లేదు సుపరిపాలన కాదని నిర్ణయించవలసింది ప్రజలు. ఎప్పుడు సుపరిపాలన అవుతుందంటే ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టినప్పుడు, ప్రజలు సంతోషంగా ఉన్నప్పుడు అది సుపరిపాలన అవుతుంది. అలా కానప్పుడు అది సుపరిపాలన కాదు
అనేది మన వాదన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చినా 10కి 4 ఓట్లు వచ్చాయి. మనకి 40% సీట్లు వచ్చాయి, కానీ 40% ఓట్లు వచ్చాయి, కానీ 40% సీట్లు రాలేదు. టెక్నికల్ ఇష్యూ ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ వారు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నది ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిది సుపరిపాలనకు తొలి అడుగుని వెళ్తున్నప్పుడు ఇది సుపరిపాలన కాదు, దగా పాలన, మోసం పాలన అని చెప్పేటటువంటి ప్రయత్నం మనం ఇవాళ చేయబోతున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణం 32వ వార్డు కడకట్లలో దాతల సహకారంతో నిర్మాణంలో ఉన్న స్విమ్మింగ్ పూల్, జడ్పీ హైస్కూల్ ఓపెన్ ఆడిటోరియం, గ్రౌండ్ అభివృద్ది పనులను గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజుతో కలిసి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు తన ప్రయత్నాలు నిరంతరం కొనసాగుతాయని అన్నారు. ఈ 2 ప్రాజెక్టులు కూడా యువతకి శారీరక దృఢత్వంతో పాటు సాంస్కృతిక, విద్యా అభివృద్దికి దోహదపడతాయనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ప్రజల భవిష్యత్తును మెరుగుపరిచే ప్రతి నిర్మాణం, ప్రతి ముందడుగు తమ సంకల్పానికి ప్రతీక అంటూ దాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. తాడేపల్లిగూడెంలో స్విమ్మింగ్ పూల్ అంటే ఒక ఆధునిక యంత్రాలతోనూ ఆధునిక పద్ధతులతోనూ, అంటే ఏదైతే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉంటాయో ఆ స్టాండర్డ్స్ అనుగుణంగా ఒక స్విమ్మింగ్ పూల్ నిర్మాణం అనేది చాలా అభినందనీయం. ఎందుకంటే మారుతున్న జీవన శైలిలో మనిషికి శారీరక శ్రమ కూడా అవసరం. అది కాని ద్వారానే తను ఒక మానసిక ప్రశాంతతని పొందగలుగుతారు, అనేక వ్యాధుల నుంచి అతను దూరం కాగలుగుతాడు. అదొక ఎత్తు అయితే, రెండోది ఎదుగుతున్న యువకులు కూడా వీళ్ళు ఈ ఆటల వల్ల, అదేవిధంగా స్విమ్మింగ్ ఇలాంటి క్రీడల వల్ల వాళ్ళు శారీరక దృఢత్వమే కాకుండా మానసిక దృఢత్వం కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి యాంత్రిక జీవితంలో మనుషులు ఉరుకులు పరుగుల ప్రపంచంలో, ఈ యొక్క సాంకేతికత జోడించుకుని పరుగుతున్న ప్రపంచంలో ఇది ఏదైతే శారీరకంగానూ ఇలాంటి క్రియలు ఏదైనా, అది ఆటలు కావచ్చు, స్విమ్మింగ్స్ కావచ్చు, ఇలాంటివన్నిటి ద్వారా వాళ్ళు ఒక ఉన్నత స్థితికి ఎదగడానికి అవకాశం ఉంటుంది. అయితే గ్రామీణ నేపథ్యం ఉన్న పూర్తిగా మన పశ్చిమ గోదావరి లాంటి, ఉమ్మడి పశ్చిమ గోదావరి లాంటి జిల్లాలో ఇలాంటి అవకాశాలు ఎక్కడా లేవు. కానీ ఇలాంటి సందర్భంలో బొలిశెట్టి శ్రీని గారు స్థానిక శాసనసభ్యులుగా ఉంటూ ఈ ప్రాంతం పట్ల ఆయనకున్న అమితమైన ప్రేమ, గతంలో కూడా వారు ఇక్కడ మున్సిపల్ చైర్మన్గా చేయడం వల్ల ఇక్కడ ఈ పట్టణం పట్ల అనేక అవగాహన ఉండడమే కాకుండా ఈ పట్టణాన్ని వేరే స్థాయికి తీసుకెళ్ళాలి, జాతీయ స్థాయికి తీసుకెళ్ళాలి అంటే, ఇక్కడ ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలంటే ఏమేమి అవసరం అనేది పూర్తి అవగాహన ఆయనకు ఉంది. ఇక్కడ ప్రజలు కూడా ఆశీర్వదించి ఆయన శాసనసభ్యులుగా చేయడం వల్ల ఆయనకి ఇక్కడ ఉండే అనుబంధం కావచ్చు, అవగాహన కావచ్చు, ఇవన్నీ జోడించి వనరులు నిజానికి ఇప్పుడున్న ప్రభుత్వ పరిస్థితుల్లో వనరులు లేవు. అయినప్పటికీ ఆయన అనేక రూపేణ వనరులు సమకూర్చి ఇలాంటి నిర్మాణాలు, ఓ పక్కన స్టేడియంస్ నిర్మాణం కావచ్చు, ఓ పక్కన హై స్కూల్స్ ని ఆధునీకరణ కావచ్చు, మరో పక్కన స్విమ్మింగ్ పూల్ లాంటివి కావచ్చు. అంటే ఒక విజనరీ లీడర్ ఉంటే ఆ ప్రాంతం ఎలా అభివృద్ధి చెందుతుంది అన్నదానికి ఇది ఒక మంచి ఉదాహరణ. నేను కూడా ఒక స్ఫూర్తి పొందుతున్నా ఒక శాసనసభ్యుడిగా. ఇవి చూసి నాకు ఎంత ఆనందం అవుతుందంటే, త్వరితగతిన ఇలాంటి మా నియోజకవర్గంలో కూడా త్వరగా చేయాలని ఆనందపడేలాగా ఉంది. ఇది ఖచ్చితంగా అందరికీ ఆదర్శం. మా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇలాంటిది ఒకటి ఉంది అని చెప్పుకోవడానికి మేము గర్వపడుతూ, అలాగే ఈ నిర్మాణాన్ని ఒక అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్తున్న వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తాడేపల్లిగూడెం ప్రజలు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వైసీపీ పశ్చిమ గోదావరి జిల్లా మహిళా అధ్యక్షురాలు కోడె విజయలక్ష్మి మండిపడ్డారు. భీమవరంలో జరిగిన మహిళా కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. కాకినాడ రంగరాయ కళాశాల పారామెడికల్ విద్యార్థులపై లైంగిక వేధింపుల ఘటనపై అధికారులందరూ పొంతనలేని సమాధానాలు చెబుతున్నారని ఆరోపించారు. ఎంతో మంది ఉద్యోగులు బయట చెప్పలేక వేధింపులు తట్టుకుని వేదన అనుభవిస్తున్నారని అన్నారు. లైంగిక వేధింపులకు గురైన బాధితులకు న్యాయం చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా
రాకుండా హోంమంత్రి చర్యలు తీసుకోవాలని బాధ్యులైన అధికారులపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజలపై అధిక భారాలను మోపుతోందని, గ్యాస్ పై అదనంగా ₹50 పెంచిందని, సూపర్ 6 పథకాలను అమలు చేయడం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో గిడిదలూరి రత్నం, భోగిరెడ్డి మంజుల, కె విజయలక్ష్మి, కోడే భారతి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ పశ్చిమ గోదావరి మహిళా జిల్లా అధ్యక్షురాలుగా ఈరోజు కాకినాడ జీజీ కాలేజీ విభాగంగా స్కూల్లో మరి పిల్లలకి 50 మంది పిల్లలకి మరి ఒక మెడికల్ కళ్యాణి చక్రవర్తి అనే ఒక వ్యక్తి మరి 50 మంది స్టూడెంట్ పిల్లల్ని మరి అసభ్యంగా ఫోటోలు తీసి, ఈ ఫోటోలు నేను చెప్పినట్టు వినకపోతే కనుక ఈ మార్కులు తగ్గిస్తానన్న మాట రావడంతో ఈ మహిళలు పిల్లలందరూ కూడా మరి యాజమాన్యానికి మరి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మాకు ఇలా జరుగుతుంది సార్, మాకు ఇలా జరుగుతుంది. ఈ మహిళలు 50 మంది పిల్లలు కూడా అసహ్యమైన ఫోటోలు తీసి మరి మార్కులకి దీనికి లింక్ పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారంటే ఈ మహిళలకి ఎక్కడా రక్షణ లేకుండా పోయింది. పిల్లలు మరి ఇంతవరకులాగా విదేశాల్లో చదువుకుని విద్యారంగంలో కానీ ప్రతి దాంట్లో కూడా ముందంచులో మహిళలు ఎంతో మరి మార్కులు ఇస్తూ మరి ముందంచులో ఉంటున్నారు. అదే మన జరిగిన కాకినాడ విద్యార్థి మరి 600కి 600 మార్కులు తెచ్చుకుందంటే ఎంత ధైర్యంగా తెచ్చుకుంది. ఇలాంటి ఘోరాలు జరిగితే జీజీ కాలేజీలో మరి ఇలాంటి ఘోరాలు జరిగితే 50 మంది పిల్లలకి మరి వాళ్ళకి ఎటువంటి శిక్ష అమలు చేస్తున్నారో మరి కళ్యాణం వ్యక్తికి ఇంకో 3 తోడయ్యి ఈ పిల్లలందరినీ కూడా వేధించడం నిజంగా ఈ వైఎస్ఆర్ పార్టీ తరఫున మేమందరం కూడా అడగడం జరిగింది. ఇదే కాకుండా మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకి ఎన్నో రక్షణలు లేకుండా పోయింది. ఎక్కడికైనా వెళ్ళటానికి మరి విదేశాల్లో చదువుకుంటానికి వెళ్తున్నారు విద్యార్థులు. మరి అలాంటి తల్లిదండ్రులకి మరి ఇది పంపడానికి ఎంత భయపడతారంటే నిజంగా చాలా మరి ఆలోచించవలసిన విషయం. ఇది తొందరగా ఈ ఎవరైతే ఈ అన్యాయంగా చేశారో వారందరికీ కూడా శిక్షించి పడేలాగా ఈ విద్యార్థులకు సమైనమైన న్యాయం చేకూర్చేలాగా చేయాలని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖలో నిర్వహించిన రోజ్గార్ మేళాలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు యువతకు విస్తృతంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్టు స్పష్టీకరణ. పోలవరాన్ని పక్కదారి పట్టించేందుకే సీఎం చంద్రబాబు బనకచెర్ల ప్రాజెక్టును తెర మీదకు తెచ్చారు. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు. విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత. ఆయన మృతి తెలుగు సినీ రంగానికి తీరని లోటంటూ పలువురు ప్రముఖుల సంతాపం. వాడపల్లి వెంకటనాలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.